హాయ్. మేడం, ఏంటి మేడం, మహేష్ సార్తో జంటగా వస్తారనుకుంటే ఇలా ఒంటరిగా వచ్చారు? వచ్చేటప్పుడు ఆడుతూ పాడుతూ మేము ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా? రియలీ? ఐ మిస్డ్ ఇట్. ఏం చేస్తావు, ఆడిటర్తో మీటింగ్ ఉండడం వల్ల మీతో రాలేకపోయాను. బట్ నో ప్రాబ్లం. మీరు వచ్చేటప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశారో అంతకంటే డబుల్గా ఈ ట్రిప్లో నేను కూడా మహేష్తో ఎంజాయ్ చేస్తాను. హాయ్ సార్, ఐఎమ్ శివ. మీరు ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మీరు ఈ ఏరియాలో ఫామ్ హౌసెస్ అన్నిటికీ ఇన్ఛార్జిని సార్. ఓకే. 4 పేర్స్కి పక్కపక్కనే రూమ్స్ బుక్ చేయమని మిత్రా మేడం చెప్పారు. అందుకే ఈ ఫామ్ హౌస్ అయితే మీకు కరెక్ట్గా ఉంటుందని మేడంకి చెప్పాను. ఆవిడ ఓకే అన్నారు. ఇస్ ఇట్ మిత్ర? 4 పేర్స్కి మాత్రమే రూమ్ బుక్ చేయమని చెప్పావా? అవును మహేష్. ఓకే అశ్విన్, మీరు రూమ్కి వెళ్ళండి, నేను శివతో మాట్లాడొస్తాను. నేను వెళ్ళను సార్. ఏ, ఎందుకు రావు? రానంటే రాను, అంతే. ఎందుకో చెప్పాలి కదా. రీజన్ ఏంటి? నాకు అశ్విన్తో కలిసి ఒకే రూమ్లో ఉండడం ఇష్టం లేదు. నేను వేరే రూమ్లో ఉంటాను. నీ భర్తతో కాకుండా ఇంకెక్కడుంటావే? మిత్ర మేడంతో. వాట్? మీకు మహేష్ సార్కి ఇంకా పెళ్లి కాలేదు కదా. అయితే మీరు నేను కలిసి ఒక రూమ్లో ఉందాం. మహేష్ సార్ అశ్విన్ కలిసి ఇంకో రూమ్లో ఉంటారు. నోనో, నేను నీతో ఉండను, మహేష్తోనే ఉంటాను. ఇంకా మీకు పెళ్లి కాలేదు కదా మేడం. కావచ్చు, కానీ మేము వచ్చిందే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. అలాంటప్పుడు నేను మహేష్తో కాకుండా నీతో ఎలా ఉంటాను? మిత్ర, ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? హార్ష్ కాదు మహేష్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నువ్వుండు, నేను మాట్లాడతాను. ఆనంది, ఇక్కడికి అందరం పేర్స్గా వచ్చాం. అశ్విన్ ఎవరు? నీ హస్బెండ్. సో నువ్వు విడిగా ఉండడం కరెక్ట్ కాదు. వద్దు సార్, నేను అతనితో ఉండను. అన్నా, ఇంకేదైనా వేరే రూమ్ ఉందా? లేవు మేడం, ఈ సీజన్లో రూమ్స్ దొరకడమే చాలా కష్టం. ఆనంది, ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు సంతోషంగా ఉండవు, పక్కన వాళ్ళని సంతోషంగా ఉండనివ్వవు. చూడానంది, మన వల్ల ఎదుటివారు బాధపడకూడదని నువ్వే చెప్తూ ఉంటావు కదా. అలాంటిది త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మిత్రా మేడం మహేశ్వర్ని విడివిడిగా ఉండమనడం ఏమన్నా బాగుందా చెప్పు? వచ్చేటప్పుడు నా వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పావు. అయినా ఇదేంటి? ప్లీజ్ ఆనంది, అర్థం చేసుకో. హ్యాపీ మూడ్ని స్పాయిల్ చేయకు. సరే, వెళ్తాను. ఎక్కడికి? నీ రూమ్లోనే ఉంటాను, పద. ఓకే, అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమంటారా సార్? ఇక్కడికి వచ్చింది మనం రెస్ట్ తీసుకోవడానికా? సో అందరూ ఫ్రెష్ అయ్యి వస్తే సైట్ సీయింగ్కి వెళ్దాం. ఓకే సార్. ఓకే, గో. శివ, నిజంగానే ఒక్క రూమ్ కూడా లేదా? లేదు సార్. ఇంకెందుకు అన్నిసార్లు అడుగుతావు? పద వెళ్దాం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ శివ.
హే తులసి, నువ్వేనా? ఏంటి గెటప్ చేంజ్? తప్పలేదు. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా. అవును. అది సరే, నీ చేతిలో బేబీ, పక్కన మీ బావ ఉంటాడనుకుంటే నువ్వేమో ఇలా ఒంటరిగా వచ్చావు. మీ బావేమో వేరే అమ్మాయితో పెయిర్గా వచ్చాడు. ఏంటి మ్యాటరు? అంతా నా కర్మ. ఏమైంది? అదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నేను మా బావని లవ్ చేస్తే బావ ఆనంది అనే అమ్మాయిని లవ్ చేశాడు. అర్థమైంది. వాళ్ళిద్దరు సైడ్ వేసుకొని నిన్ను సైడ్ చేశారనమాట. అవును. చూసావా, నువ్వు నా విషయంలో చేసింది నీకే తిప్పి కొట్టింది. అంటే మన కాలేజ్ డేస్లో నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీ చుట్టూ ఎంతగా తిరిగాను. బట్ నువ్వు మా బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని నా ప్రేమను రిజెక్ట్ చేశావు. చివరికి ఏమైంది? నువ్వు నన్ను రిజెక్ట్ చేసినట్టు మీ బావ నీకు హ్యాండ్ ఇచ్చి నీ లవ్కి ఎండ్ కార్డ్ వేశాడు. నో, అలా జరగనివ్వను. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందిగా, ఇంకా నువ్వు చేసేదేముంది? చెయ్యాలి. ఏం చేస్తావు? బావని ఆనంది నుంచి వేరు చేసి నా మెడలో తాళి కట్టించుకుంటా. వాట్? ఆర్ యు మ్యాడ్? ఎస్, మా బావంటే నాకు పిచ్చి, అందుకే ఇలా అంటున్నాను. బట్ హౌ? ఆల్రెడీ దే ఆర్ ఇన్ లవ్. కానీ ఆనంది ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆ జంటను విడదీయాలనుకుంటున్నావా? ఇక్కడే ఒక మెలక ఉంది శివ. ఏంటది? ఆనంది ప్రెగ్నెంటే, కానీ అందుకు కారణం మాత్రం మా బావ కాదు. తనకే తెలియకుండా ఎవరో తనని ప్రెగ్నెంట్ చేశారు. నా గొంతు కోసి మా బావ దాని మెడలో తాళి కట్టాడు. సినిమా లెవెల్లో ఉంది ట్విస్ట్. ఇక్కడే ఇంకొక ట్విస్ట్ కూడా జరగబోతుంది. ఏంటి? ఆనంది చచ్చిపోతుంది. ఏంటి నువ్వు అనేది? ఎస్, ఆ ఆనంది అనేది లేకపోతే మా బావని ఈజీగా నా దారిలోకి రప్పించుకోవచ్చు. అందుకే దాన్ని ఈ ట్రిప్లోనే నా చేతులతో నేనే చంపేస్తాను. ఇది చాలా రిస్క్ ఏమో. ఎస్, బట్ తప్పదు. ఈ పనిలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. అంటే పోలీసుల దగ్గర నన్ను ఇరికిస్తావా? నో, ఈ మ్యాటర్లో నీ మీద ఎవ్వరికి ఎలాంటి డౌట్ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకేనా?